ఓం శ్రీ మహాగణాధిపతే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విక్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकी केशवी. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మొన్న మనం చెప్పినటువంటి ప్రాణము అనే పదం వచ్చిన శ్లోకం ఇక్కడ వచ్చి మనం దీన్ని ఈ కాంటెక్స్ట్లో చెప్పుకున్నామండి. 27వ శ్లోకంలో ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి పదవిభాగం ప్రకృతి మళ్ళీ ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళదాం. అంటే కర్మ అనేది ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, చాలా విస్తారంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధ చేయడం ప్రారంభించారు. అందులో అసలు పనులు ఎలా జరుగుతున్నాయి అసలు అనే దానికి ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఇందులో పదవిభాగం ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. నేను చేస్తున్నాను అనుకుంటాడు.
అన్వయం ఎప్పుడు కూడా మనకి ఎక్కడ ఇంపార్టెంట్ పదం ఉందో అక్కడ చూసుకోవాలండి. నేను కర్తని అని భావిస్తాడు. ఎప్పుడు వాడికి ఆ భావన వస్తుందంటే అహంకార విమూఢాత్మ, అహంకారం వాడికి తనుకు వచ్చినప్పుడు ఆ టైంలో విమూఢము అంటే పర్యవసానము ఆలోచించకుండా ప్రవర్తించే స్థితి. అది మూఢుడి యొక్క లక్షణం. అది ప్రకృతే క్రియమాణాన్ని ఇక్కడ దానికి భావం చెప్తూ ప్రకృతి అనే పదానికి చెప్తూ ప్రకృతి ప్రధానం సత్వరజస్తమసాం గుణానాం సామ్యావస్థ. అదండి ప్రకృతి అనే పదానికి నిర్వచనం. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ మూడిటి యొక్క సామ్యావస్థ అంటే సమముగా ఉండే అవస్థ. మూడు గుణాలు పూర్తిగా ప్రవర్తిస్తున్నాయి కానీ ఏమీ అంటే ఈక్విలిబ్రియం అని మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ స్థితిలో ఉన్నటువంటి ఈ సత్వరజస్తమో గుణముల యొక్క ఆ కలిసినటువంటి దాన్ని ఏమంటారంటే ప్రకృతి అని అంటారు. అని అంటూ అక్కడ మరి అందులోనే అలా ఉండిపోవచ్చు కదా? లేదు, అక్కడ చిన్న కదలిక ప్రారంభమవుతుంది. ఆ చిన్న కదలిక అని అనడానికి పదం ఏంటంటే ప్రాణము అని బ్రహ్మసూత్రాలు వస్తున్నాయి. చూసి చెప్తాను, తప్పకుండా దొరుకుతుంది. నోట్ చేస్తున్నాను, ఎక్కడుందో కరెక్ట్ పేజీ నెంబర్ కానీ ఈ తక్కువ టైం దొరకలేదు, చూసి చెప్తాను. సామ్యము అంటే సమముగా ఉండే అవస్థ. సమముగా ఉన్నాయంటే మూడు ఫోర్సులు ఈక్వల్ గా ఉన్నాయి, మూడు మూడు పక్కలకి లాగుతున్నాయి. సమానంగా ఉండడం వల్ల ఈక్విలిబ్రియం అంటే ఒక తాడు మొత్తం వాళ్ళగా టగ్ ఆఫ్ వార్లో ఇద్దరు లాగుతూ ఉంటారు, ఇక్కడ ముగ్గురు లాగుతున్నారు అనుకోండి. అటువంటి ముగ్గురులోనూ కూడా చిన్న కదలిక ఎక్కడైనా వచ్చింది అంటే దాని పేరు ప్లస్ అన్. అన్ అంటే చిన్న కదలిక, బుల్లి కదలిక. ఒక చోట చిన్న కదలిక ప్రారంభమైందో అంటే ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది. ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది, ఏ పక్కకి అయితే కదలిక కొంచెం వాటం చూపించిందో ఆ పక్కకి బలం పెరిగినట్టు అయింది, అది గమ్మున లాక్కుంటుంది. ఇది లాక్కోవడంతో వెంటనే ఆ రెండు కూడా యాక్షన్ కాస్త రియాక్షన్ మారి ఆ పక్కకి ఎందుకు వెళ్ళిపోవాలి, మన పక్కకి ఎందుకు లాక్కోవాలి, అది రెట్టించిన బలంతో తమ వైపుకు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాయి. దాంతో చిన్న కదలిక కాస్త కొంచెం పెద్ద కదలిక అవుతుంది, ఇంకా పెద్ద కదలిక అవుతుంది, బ్రహ్మాండాలను సృష్టించే స్థాయిలోకి వచ్చేస్తుందండి. ఆ కాంటెక్స్ట్ లో మనం అక్కడ ఆ పదం వాడుకున్నాం, ప్రాణ. దీనికి బ్రహ్మసూత్రాలని అక్కడ సృష్టి ఎలా జరిగింది అని చెబుతూ చిన్న కదలిక పెర్స్టర్బేషన్ కూడా మొన్న అన్నాను నేను. అలాగా ఆ ప్రకృతే, తస్యా ప్రకృతే, ఆ ప్రకృతి యొక్క గుణై వికారై కార్యకరణ రూపై. ఆ కార్యము అంటే దేహము, కరణము అంటే ఇంద్రియములు. ఏమండి అంటే దేహ ఇంద్రియ రూపములు, దేహము గుణముల యొక్క ప్రోడక్టే. కార్యము అంటే తయారైనది, తయారైన వస్తువుల్ని కార్యం అంటారు, అంటే అవుట్పుట్ అన్నమాట. ఇక్కడ అంటే సాధ్యము సాధనము అని రెండు పదాలు వాడతారండి పర్యాయ పదాలుగా. సాధ్యము అంటే సాధించవలసినది ఏమిటి, ఏమిటి కావాలనుకుంటున్నావు, ఏమిటి తయారు చేయబోతున్నావు, దాని పేరు సాధ్యము. సాధనము, అది తయారు చేయడానికి నీ దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అవి రెడీగా ఉన్నాయి. ఈ సాధనములతోటి ఆ సాధ్యాన్ని పొందవలసినటువంటి దాన్ని, సాధించవలసిన దాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం. అయితే ఎలా చేయాలి, మధ్యలో ఇంకో చిన్న మాట ఒకటి ఉందండి. దాని ఏంటంటే ఇతి కర్తవ్యత. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఇంకో చిన్న మాట చెప్తానండి. ఈవేళ ప్రపంచంలో ప్రతిదీ కంప్యూటర్ మయం అయిపోయింది. ప్రతిదీ కంప్యూటర్ మయం అయిపోయింది. మన సెల్ ఫోన్లు చెప్పక్కర్లేదు ఇంకా, అదంతా కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్సే. ఈవేళ అక్కడ ఇరాన్లోను ఇరాక్లో అక్కడ యుద్ధం అవుతుందంటే అంతా కూడా కంప్యూటర్ మీద ఆధారపడినటువంటి ప్రతి ఆయుధము, ప్రతి వెపను కూడా అక్కడ కంప్యూటర్ బేస్ చేసి, మిసైల్స్ కానీ ఏదైనా సరే. కొన్ని కోట్ల కోట్ల మోడల్స్ వచ్చాయండి ఇప్పటికి. అసలు మొదటి కంప్యూటర్ వచ్చి మనకి 1946లో తయారైంది, ఎనియాక్ అని ఆ మొట్టమొదటి కంప్యూటర్. అక్కడి నుంచి దీని మీద అంటే రకరకాల మొదటి ప్రయత్నాలే. 100 సంవత్సరాల ప్రయత్నం, సుమారు 100 సంవత్సరాల ప్రయత్నం మూలంగా కంప్యూటర్ తయారైంది. 1850లో ప్రయత్నం ప్రారంభిస్తే చార్లెస్ బ్యాబేజీ ఆలోచన ఇచ్చాడు అతను. 1946కి సుమారు 96 ఏళ్ల తర్వాత అసలు మొదటి కంప్యూటర్ ఆకారాన్ని ధరించి ఆపరేషన్లోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్, దాని పేరు ENIAC. అది వచ్చిన తర్వాత కొంతమంది ఇంకా
హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే అందులో కనిపించేటటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అంతా తయారు చేసేవాళ్ళు హార్డ్వేర్ అన్నారు. కనిపించకుండా దీన్ని దీన్ని పని చేయించేట్లా చేసేదాన్ని సాఫ్ట్వేర్ అని అన్నారు. ఇంకా అక్కడి నుంచి సిద్ధాంత తత్వవేత్తలు అందరూ బయలుదేరారు. అయితే అందులో ఒక అతను అడిగాడు, అసలు ఇంతలా అందరూ కంప్యూటర్ అనేసారి కంప్యూటర్కి నిర్వచనం ముందర ఏర్పడాలి అని ఒక అతను పట్టుకున్నాడు. కంప్యూటర్ ఎలా ఉంటుంది కదా, కంప్యూటర్ నిర్వచనం కాదు, డిస్క్రిప్షన్ కాదు, వర్ణన కాదు, ఏముంటే కంప్యూటర్కి నిర్వచనం ఏమిటి అని అడిగాడండి. ఈ మాట అతను అడిగినటువంటి వాడు అలాన్ ట్యూరింగ్, ALANTURING సైంటిస్ట్. కంప్యూటర్ 1946లో వచ్చిన ఈ నిర్వచనం మాత్రం అతను 1952లో ఇచ్చాడండి. ఈ అలాన్ ట్యూరింగ్ కుర్రాడే, 25 ఏళ్ల కుర్రాడు. అతను ఈ కంప్యూటర్ నిర్వచనం ఇచ్చాడు. అతను మిలిటరీలో కూడా పనిచేసేవాడు, బ్రిటిష్ వాళ్ళ దాంట్లో. ఫస్ట్ వరల్డ్ వార్లో అతను వర్క్ చేసాడు కూడా కుర్రాడుగా. అతను అన్నది ఏమిటంటే, ఏ డివైస్ which has an input mechanism, a processing mechanism, and an output mechanism, that is called కంప్యూటర్ నిర్వచనం ఇచ్చాడండి. మళ్ళీ చెప్తాను చూడండి. ఇన్పుట్ ఉండాలి అంటే మనకు అర్థం మాటలు చెప్పాలంటే ఇన్పుట్ తీసుకునేటటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. ఆ ఇచ్చిన ఇన్పుట్ని ఏదో ఒక ఆలోచన ప్రకారం వాటిని సంధానం చేసేటటువంటి కలపడం అంటాం, ప్రొసీజర్ అందాం. ఒకే 2-3 వస్తువులు ఉన్నా వాటిని కలపడం కొన్ని కోట్ల రకాలుగా చేయొచ్చు. ఉదాహరణకి మనకి ఇటుకలు ఉన్నాయి, సిమెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయనుకోండి. సిమెంటు, ఇసుక, ఇటుకలు, ఈ మూడింటితో ఒకే రకం గోడ ఏర్పడుతుంది. సిటీలో ఎన్ని లక్షల మోడల్స్ లేవండి, ఉన్న 3 కానీ 3 ఎన్ని రకాలు చేసుకోవచ్చు. మన ఆలోచనలు బట్టి ఆ మూడింటి యొక్క కాంబినేషన్స్ తయారవుతుంటాయి. అంచేత అతను అల్టిమేట్లీ తయారయ్యేది ఏదో ఒక ఆలోచన ప్రకారం ఇలా ఉండాలని కట్టుకుంటున్నాం. అదే రకంగా అతను చెప్పేదంటే ఓ ఇన్పుట్ ఉండాలి. ఇన్పుట్ అంటే ఒకటే ఉండక్కలేదు, మొత్తం ఎన్ని వస్తువులున్నా అవన్నీ ఇన్పుట్ కేటగిరీ అంటే సిద్ధంగా ఉన్నాయి ఎప్పటికీ. తర్వాత అవి ఏమైనా ఎదురుకుండా ఉన్నాయి, ఇంకోటి కలపడం ఆలస్యం. ఎన్ని పాళ్ళలో ఎలా కలపాలి, దేని తర్వాత ఏది చేయాలి, దేని ముందర ఇంకోటి ఏం చేయాలి, ఈ చేసే ప్రక్రియ ఒకటి ఉంటుందండి. దీన్ని ప్రాసెసింగ్ అని పేరు పెట్టాడు. ఇదంతా చేసిన ఏదో అవుట్పుట్ తయారవుతుంది. ఆ అవుట్పుట్ నీకు ఎలా ఉండాలో ముందర నువ్వు ఆలోచించి ఆ ప్రకారంగా నీ ఆలోచన పెట్టుకుంటావు. నీకు ఏం కావాలో ముందర నిర్ణయించుకుంటావు. దానికి అది జారడానికి ఉన్న పరికరాలు ఎలా ఉపయోగిస్తే చూస్తావు, ఏ ఆలోచనలో ఏ క్రమంలో పెడతావు అని చెప్పి డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ హ్యాస్ ఇన్పుట్, ప్రాసెసింగ్ అండ్ అవుట్పుట్, దట్స్ కాల్డ్ కంప్యూటర్ నిర్వచనం ఇచ్చాడండి. బాగుంది, సంతోషం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇది ఎప్పుడు వచ్చిందండి? 1952లో వచ్చిందండి. సరే, మన చరిత్రలోకి వెళదాం. మహాభారత కాలం 19 అంటే 5,000 సంవత్సరాలు, 5,200 సంవత్సరాలు సుమారు. ఆ సమయంలో ఇద్దరు మహర్షులు, జైమిని మహర్షి, వ్యాస మహర్షి, ఇద్దరు కంటెంపరీస్, ఆల్మోస్ట్ సేమ్ వయస్సు వాళ్ళు. ఇద్దరు మేరు పర్వతం లాంటి వాళ్ళు, హిమాలయ పర్వతం లాంటి వాళ్ళు ఇద్దరును. అందులో జైమిని మహర్షి వ్యాస మహర్షి దగ్గర కూడా చదువుకుని ఉన్నట్టు కొంత భాగం, గురు శిష్య సంబంధం కూడా ఉన్నది. ఈ ఇద్దరు అక్కడ కూర్చుని, ఇద్దరు మహానుభావులు కలిస్తే ఎప్పుడు కూడా ఆలోచన ఎలా పెడుతున్న పుణ్యాత్మలు చేస్తే ఏదో ఒక అద్భుతం జరుగుతుందండి అది సంవాదంలో. ఉదాహరణ నారద మహర్షి, వాల్మీకి మహర్షి సంవాదం, రామాయణం ఏర్పడింది. నారద మహర్షి, వేదవ్యాస మహర్షి, భాగవతం ఏర్పడింది. శుక మహర్షి, పరీక్షిత్తు, భాగవత కథ ప్రవాహం కింద వెళ్ళింది. జనమేజయుడు, వైశంపాయనుడు, మహాభారతం వచ్చింది. భీష్ముడు, ధర్మరాజు, విష్ణు సహస్రనామం వచ్చింది. ఇద్దరు మహానుభావులు కనుక కలిస్తే వాళ్ళ ఆలోచన మామూలు కబుర్లు పోరండి, వాళ్ళు లోకోపకరమైనటువంటి విషయాలు జరుగుతుంటాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే చర్చ, వేదం యొక్క ప్రయోజనం ఏమిటి అని ఇద్దరు కామన్గా ఒక క్వశ్చన్ వేసుకున్నట్టు. వేదం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, వేదం జనం యొక్క సుఖ సంతోషాల కోసం వేదం ఏర్పడిందయ్యా, ఆ సుఖ సంతోషాలు ధర్మం మీద వస్తాయా అని చెప్పి జైమిని మహర్షి అన్నట్ట. అని చెప్పి అథాతో ధర్మ జిజ్ఞాస అనేటటువంటి సూత్రాన్ని పెట్టి ఆయన అక్కడి నుంచి గ్రంథాన్ని రాశారండి. దాన్ని పూర్వమీమాంస అని అంటారు.
ఇందులో ధర్మం ధర్మం తెలియాలంటే వేదం ద్వారా మాత్రమే తెలుస్తుంది. మన బుద్ధి చేత చెప్పేది కాదు ధర్మం అనరండి, న్యాయం అంటారు. ఇప్పుడు కోర్టులో నిర్ణయించిన బుద్ధి యొక్క సూక్ష్మత. ఒక లాయర్ ఇలా మాట్లాడతాడు, ఇంకో లాయర్ దాన్ని ఆపోజిట్గా మాట్లాడచ్చు. ఎవడి ప్రతిభ ఉంటుందో వాడి ప్రకారం జడ్జిమెంట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇదేమో దీని వ్యక్తిగతమైనటువంటి బుద్ధి కుశలత మీద ఆధారపడినటువంటిది న్యాయము, వేదము చేత నిర్ణయించబడేది ధర్మం. అయితే ఈ ధర్మం యొక్క పరమ ప్రయోజనము అంటే జనాల సుఖం కోసం. ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆస్తి పోయింది, అదే అనుకోకుండా ఆవేశంలో రాజీనామా చేశారు, తర్వాత పశ్చాత్తాపడ్డారు, మళ్ళీ వెనక్కి వెళదామంటే అక్కడ కుదరకపోవచ్చు. ఇలాంటప్పుడు ఈ సమస్యలో ఎవరు బయటపడేయాలి నన్ను అని ప్రార్థిస్తుంటారు. ప్రతి వాళ్ళకి వస్తాయి ఇవి జీవితంలో. ఆ వచ్చినప్పుడు దానికి చెప్పేది ఏంటంటే లౌకికమైనటువంటి ఉపాయాలన్నింటినీ కూడా సామాన్యంగా మనం అంటే మన బుద్ధికి తోచినటువంటి ఉపాయాలన్నింటినీ మనం ప్రయోగిస్తాం ఈ సమస్యల పరిష్కారాలకి. ఎంత మన లౌకికమైన మన బుద్ధితోటి మనం ఎంత ప్రయత్నం చేసినా సమస్య పరిష్కారం కాలేదు, ప్రాబ్లం అక్కడ ఉన్నది. అప్పుడు అలౌకికమైనటువంటి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. ఆ వేదం చెప్తుందంటే, అరే అబ్బాయి నీ సమస్య నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, అవ్వలేదు, ఈ ఉపాయం ప్రయత్నం చేసి చూడు అని చెప్పి అలౌకికమైన ఉపాయం సజెస్ట్ చేస్తుందండి. అది చేసే పని అయింది. దానికి లాజిక్ అడగద్దు, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే సంతానం ఏర్పడుతుంది. ఎన్ని ప్రదక్షిణాలకి ఎంత అలా క్వశ్చన్స్ అడగద్దు. నువ్వు చెయ్యి, శ్రద్ధగా చెయ్యి, నీ ఫలితం వస్తుంది. రామాయణ పారాయణ చేయి, ఇంకో సిద్ధిస్తుంది. లేదా తిరుపతి కొండకు వెళ్ళు, ఇంకోటి సిద్ధిస్తుంది. దానికి ఎంత దూరం వెళితే ఎంత అయింది, ఎంతసేపు చూస్తే ఇలాంటి ప్రశ్నలు అడగద్దు. ఆ పని చెయ్యి, ఈ ఫలితం వస్తుంది నీకు. ఇలా అలౌకికమైనటువంటి ఉపాయాల చేత సమస్యను పరిష్కారం చేస్తుంది. దీని అంతా ఏమంటారంటే ధర్మం అంటారు. ఇది అయితే ఈ పరిష్కరించగా వచ్చేటువంటి ఆనందం ఏదైతే అవుతుందో అది శాశ్వతమా కాదు. ఆ పూట ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకో ప్రాబ్లం కొన్నాళ్ళది అయింది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం రావచ్చు, మళ్ళీ ప్రయత్నం ప్రారంభించుకోవాలి. శాశ్వతమైనటువంటి సొల్యూషన్ కాలేదు ఇది. అక్కడ వేదవ్యాస మహర్షి ప్రవేశించారండి. చూసావా జైమిని, ఇంతవరకు నువ్వు చెప్పిందంతా కూడా ధర్మం చెప్పేవు కరెక్టే. ప్రతి వాళ్ళకి ఎదుర్కొన్నప్పుడు మోక్షం కాదు, ఎదుర్కొన్న సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటారు జనం అంతా కూడా. నువ్వు చెప్పింది బాగుంది, కానీ కొంతమంది ఉంటారయ్యా, ఈ తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం కాదు, శాశ్వతమైన ఆనందం కావాలని కోరుకుంటారు. దానికి ఏం చేయాలి అంటూ ఆయన చెప్పారు. అప్పుడు వేదాంత భాగంలో రా, ఉపనిషత్తులు చదువు, ఆత్మీయందు మనసు సంధానం చేసుకో, లగ్నం చేసుకో, ఈ దేహాభిమానాన్ని వదిలిపెట్టు. ప్రసాదం చేత ఒక జన్మలో కాకపోతే కొన్ని వందల జన్మలు వచ్చి తీరుతుంది. సాధన ప్రారంభిస్తే చాలు, చివరికి అందులోనే మోక్షాలు పొందుతావయ్యా, అది శాశ్వతమైన ఆనందం అయ్యా అని చెప్పి ఇలా చెప్పినటువంటి ఘట్టంలో వాడు ఆయన రాసినేమో ఉత్తర మీమాంస. ఈ రెండు మీమాంసల్లోనూ కూడా ఒక మొట్టమొదట పారిభాషిక పదాలు ప్రారంభిస్తారండి. పారిభాషిక పదాలు అంటే టెర్మినాలజీ అంటుంటాం కదా, చెప్పబోయేటటువంటి మీమాంసా శాస్త్రాన్ని వాడబోయే పదాలు ముందర. అందులో వచ్చినటువంటి మొట్టమొదటి రెండో మూడో పదం ఏంటంటే భావన అనే పదం నిర్వచనం చెప్తారండి. భావన అనే మాటకి అసర్థం ఏంటంటే సాధ్యం, సాధనం, ఇతి కర్తవ్యత, ఈ మూడు దేనికి ఉంటాయో దాని పేరు భావనయా అన్నారండి. జాగ్రత్తగా వినండి. సాధ్యం, సాధనం, ఇతి కర్తవ్యత, ఇది భావన. సాధ్యం ఏది పొందాలనుకుంటున్నావో, ఏది అచీవ్ చేద్దాం అనుకుంటున్నావో అది సాధ్యం, సాధించవలసి ఉన్నది. సాధనం దానికి కావాల్సిన రా మెటీరియల్స్, ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధనములు. అంటే సాధనం అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ ఒకటే కాదు, రా మెటీరియల్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నటువంటి వేటిని వాడుకుంటే నీకు చివరికి వస్తువు తయారవుతుందో వీటన్నిటిని కూడా రెడీగా ఉన్నటువంటి ఇన్పుట్స్ అంటాం. ఎలా చేయాలి దాని ఇతి కర్తవ్యత. ఇప్పుడు చూడండి, కంప్యూటర్లో ఇందాక అలాన్ ట్యూరింగ్ చెప్పినటువంటి డెఫినేషన్కి ఈ భావన ఐడెంటికల్ స్టేట్మెంట్ అండి. అతను చెప్పింది ఏంటి? ఏ సిస్టమ్ విచ్ హ్యాస్ ఎన్ ఇన్పుట్ మెకానిజం, ఏ ప్రాసెసింగ్ మెకానిజం. అదే కాఫీ క్లాసులో కూర్చొని కాఫీలు దృశ్యాలు కనిపించద్దండి, వీడియోలు ఆఫ్ చేసుకోండి. మంచినీళ్ళు తాగుతున్నా ఏం చేసినా సరే ఏమనుకోవద్దు. ఏమండి, అలాగా
అక్కడ ఏదైతే సాధనం, అక్కడ భావన అనే మాట ఏదైతే వాడారో ఆ భావన అనే మాట యొక్క అనువాదమే ఇక్కడ కంప్యూటర్ నిర్వచనం చెప్పడం జరిగిందండి. అంటే సందర్భం వచ్చింది కదా అని ఆ టాపిక్ కూడా తీసుకొచ్చాను. ఎందుకు వచ్చామంటే ఆ సామ్యావస్థ, దాంట్లో బట్టి ప్రాణము, ఆ ప్రాణం ఏంటంటే ఇక్కడికి వెంటనే అక్కడ వికారై కార్యకరణ రూపై, కార్యము అంటే తయారయ్యే వస్తువు, కరణం అంటే దాన్ని వాడేటటువంటి వస్తువు, దీని చేత వచ్చేటటువంటి వీటన్నిటితోటి క్రియమానాన్ని కరణం అంటే మన దేహంతోటి ఇంద్రియాలతోటి చేసేటటువంటి అన్ని పనులు కూడా లౌకికాని శాస్త్రీయానిచ, లోకంలో పనిచేసే లౌకికమైనటువంటి కర్మలు. ఇక ఓ ఊరి నుంచి ఇంకో ఊరు సైకిల్ మీద వెళ్ళాలి, అది లౌకికమైన కర్మ. శాస్త్రీయాన్ని ఓ సంధ్యావందనం చేయాలి, ఓ పూజ చేసుకోవాలి, ఇది శాస్త్రం. శాస్త్రీయం అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి సర్వశః సర్వప్రకారై, అన్ని రకములుగా అన్ని విధములైనటువంటి అహంకార పద్ధతులతోటి కూడా అహంకార విమూఢాత్మ, అహంకారం వాడిని శుభ్రంగా వాడిని ఆక్రమించి కూర్చుంది. దాంతో వాడు ఇంకో ఆలోచన ఏం లేదు, అసలు వాడు పూర్తిగా నిండిపోయింది. అటువంటి కార్యకరణ సంఘాతాత్మ ప్రత్యయ అహంకార. అహంకార అనే పదానికి నిర్వచనం అదండి. అన్నీ ఏమీ లేదు, నేను ఒక్కడిని, నేనే అనేటువంటి భావన. తేన వివిధం నానావిధం మూఢ ఆత్మ అంతఃకరణం యస్య సహా అయం కార్యకరణ ధర్మ కార్యకరణాభిమాని. ఎస్, నేనే చేస్తున్నాను, నా వల్లనే అవుతుంది ఈ పని అనేటటువంటి భావన అణువున కనిపిస్తుంటుంది ఆ వ్యక్తిలో, చూసేటటువంటి వాళ్ళకి. అతను ఎలా చేస్తాడంటే అవిద్య కర్మాని ఆత్మని మన్యమాన, అన్నిటికీ నేనే కారణం, ఇక్కడ ఈ పనులను జరగడం నేనే కారణం అని మన్యమాన భావించుకుంటూ తత్తత్కర్మణం అహంకర్త ఇది మన్యతే, ఈ పనులన్నీ కూడా నేనే కర్తని అనుకుంటూ ఉంటాడు. ఆ రకంగా వాడు పనులు చేసుకొస్తాడయ్యా అంటూ అక్కడ ఆ కాంటెక్స్ట్ లో మనం ఆ పదాన్ని వాడుకున్నామండి. అయితే దీనికి కాంట్రాస్ట్గా మహానుభావులు అయినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడి మనం చెప్పుకోవాలి. యః పునః విద్వాన్. విద్వాన్ అంటే ఆత్మజ్ఞాని. విద్వాంసుడు అంటే చదువుకున్నవాడు, చదువుకోవడం మనలా చదువుకున్నవాడు కాదండి, ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇది మత్వా న సజ్జతే. పదవిభాగం తత్వవిత్. తు ఇక్కడ విత్ ప్లస్ తు తత్వవిత్తు అవుతుంది. మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. దీని భాష్యం చూద్దాం. తత్వవిత్ తు. తు అంటే హవెవర్, తు అంటే కానీ అని అర్థం అండి. తు అనే పదం మనం తూచా తప్పకుండా అంటుంటాం అప్పుడప్పుడు పదం. ఆ తు చ అనే రెండు పదాలు ఫిల్ అప్ ది బ్లాంక్స్ లాగా సంస్కృతంలో శ్లోకాల్లో వాడుతూ ఉంటారు. అయితే కానీ ఇలాంటి వాడి వాడడానికి తూ వాడతారు. చ అంటే అండ్, మరియు అదిన్ను అగ్నిష్టమ ఇంద్రష్టమే సోమష్టమ ఇంద్రష్టమి, అక్కడ చకారం అన్నిటి వాడుతూ ఉంటాడు. అగ్నిను సోముడును ఇంద్రుడును అని అలాగా. తత్వవిత్ తు. అయితే వాడు అలా అహంకారంతో ఉన్నటువంటి వాడు అలా ప్రవర్తిస్తూ ఉంటాడు, అన్నిటికీ నేనే కారణం అనుకుంటూ ఉంటాడు, అన్ని నా వల్లనే పనులు అవుతున్నాయి అనుకుంటూ ఉంటాడు, అన్నిటిలో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాడు. కానీ ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు మహాబాహో కస్య తత్వవిత్, తత్వము తెలిసినటువంటి వాడు. తత్వవిత్ అంటే తత్వము, విత్ అంటే తెలుసున్నవాడు, వేత్త. కస్య తత్వవిత్, దేని తత్వాన్ని తెలుసున్నాడు? గుణకర్మ విభాగయోహో. గుణ విభాగస్య, ఈ విభాగం అనే పదం రెండింటికి వర్తిస్తుందండి, గుణానికి కర్మకి రెండింటికి కూడా వర్తిస్తుంది. గుణ విభాగస్య కర్మ విభాగస్య చ. ఇప్పుడు చ అంటే చెప్పాను, మరియు అన్నాను కదా, అదనమాట. గుణ విభాగం యొక్క తత్వం, కర్మ విభాగం యొక్క తత్వము ఆ రెండు ఎవరైతే తెలుసుకున్నటువంటి వాడు ఉంటాడో అంటే తత్వవిత్ ఇత్యర్థ. ఆ రెండిటి యొక్క తత్వము తెలుసున్నటువంటి వాడు వాడిని తత్వవేత్త అని అంటారు. గుణాహ అంటే ఏమిటి? రెండిటి తేడా ఏమిటయ్యా? గుణాహ కరణాత్మకాహ. మొట్టమొదటి ఇందులో గుణాగుణేషు, ఇక్కడ చూడండి, అయిపోయింది. గుణ అంటే గుణముల యొక్క కర్మల యొక్క తేడా తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడు? గుణములలో ప్రవర్తిస్తున్నాయి అని చెప్పి దూరంగా ఉంటాడండి. గుణములలో ప్రవర్తిస్తున్నాయంటే మొదటి గుణం అంటే ఏంటంటే ఇంద్రియాలుట. ఇంద్రియాలు వాటికి సంబంధించిన విషయాల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి, అందులో నాకే ప్రమేయం. అక్కడ నేను అనేది దూరం చేస్తున్నాడండి. ఇందాక నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను వాసన చూస్తున్నాను, ఇంట్లో నేను అనుకుంటూ వచ్చాడు.
అంటే ఇంద్రియమే తానైపోయాడు, తానే ఇంద్రియం అయిపోయాడు. ఇప్పుడు ఆ ఇంద్రియం చేస్తుంది, నేనేం చేస్తాను? దీనికి మొన్న రమణ మహర్షి ఉదాహరణ చెప్పుకున్నామండి. ఆపరేషన్ అయ్యేప్పుడు ఎనస్థీషియా ఇవ్వాలి. ఎనస్థీషియా ఆయన ఏమన్నారంటే ఒక సెకండ్ ఆగమన్నారు, అంతే. ఆ క్షణంలో శరీరం నుంచి ఆయన డీలింగ్ అయిపోయారు. ఆ శరీరాన్ని చేస్తున్నారని ఆయన ఎన్ని కథలు చెప్తుంటారు, చదువుతూ ఉంటాము. ఓ శిష్యుడు వచ్చి రమణ మహర్షికి, రమణ మహర్షి ఎక్కడెక్కడో ఆయన కొండ ఉంటుంది కదా, అక్కడ తిరిగి వచ్చి కూర్చున్నారు. ఉంటే ఇద్దరు భక్తులు ఆయన వచ్చి పాప ఆయన ఓ భక్తుడు వచ్చి ఎడంకాలు నొక్కుతున్నట్ట, కాలు పిసుకుతున్నాడండి. పిసుకుతుంటే రమణ మహర్షి ఎందుకయ్యా పిసుకుతున్నావు అన్నారు. అంటే ఇంత దూరం తిరిగి వచ్చారు కదా, అంచేది ఈ కాలుకి పాప అలసట కలిగి ఉంటుంది, దానికి సేవ చేస్తున్నాం. ఆయన ఏం చేశారు వెంటనే, తన కాలుకి కుడి కాలికి ఆయనే కాలు పిసుక్కోవడం ప్రారంభించారటండి. ఆయనే తన కాలే. అప్పుడు శిష్యుడు అడిగి, గురుగారు మీరు పిసుకున్నారండి కాలు, నేను ఉన్నాను కదా అంటే, అలా నువ్వు కాలు, ఆ కాలు నీది, ఆ కాలు చేస్తున్నావు కానీ ఈ కాలు కూడా అడుగుతుంది కదా, నా సంగతి ఏమిటని. అంటే నేను చేస్తున్నాను అన్న. ఇక్కడ చూడండి, కాలు వేరు, ఆయన వేరు. నేను చేస్తున్నాను ఈ కాలికి, నా కాలు నేను చేస్తున్నట్లేదు ఆయన. ఆ కాలుకు నువ్వు ఎలా చేస్తున్నావు, ఈ కాలుకు ఇంకోళ్ళు ఎవరు చేయాలి, అది నేను చేస్తానులే. అంటే అక్కడ ఎంత శరీరం నుంచి డీలింగ్ అయిపోయి ఎలా ఉంటారో చూడండి మహానుభావులు, వాళ్ళ వాక్యాలు. అలాగా ఇంద్రియాలతోటి ఇక్కడ తాదాత్మ్యం చెందిపోయినటువంటి వాడు ఇందాక దాంట్లో అహంకార విమూఢాత్మ. ఇక్కడ ఇంద్రియాలు వేరు, అంటే కర్మేంద్రియాలు వేరు, జ్ఞానేంద్రియాలు వేరు, నేను వేరు. వాటితో తాదాత్మ్యం చెందిపోలేదండి. మనం దీని మీద ఒక్కసారి మనం బ్రహ్మసూత్ర భాష్యంలో చాలాసార్లు చెప్పుకున్నాం, ఇంకొకసారి చెప్తాను చిన్నది, అంటే సందర్భం వచ్చింది కనుక. అక్కడ దానికి కాంట్రాక్షన్ ఏంటంటే, ఇప్పుడు అసలు నేననేది ఎన్ని రకాలో, 28 రకాలో 30 రకాలు చెప్పుకున్నామండి మనం. 30 రకాలుగా మనం నేను అనే పదాన్ని వాడతామండి. అంటే మనం సూత్రం నుంచి దూరం వెళ్ళిపోతాం అనుకోకండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇంప్రెషన్ గట్టిగా ఉంటుందని చెప్పి దానికోసం ఇవన్నీ ఉదాహరణలు చెప్తుంటారు. ఒక చోట ఇంద్రియాల దగ్గర వచ్చేవాడికి, అయ్యా మన దేవాలయ దగ్గర ముష్టివాడు ఉంటారు చూడండి, అయ్యా నేను అవిటివాడినండి, కాళ్ళు లేవండి అనేటటువంటి చేతులు లేవండి, వాడు చెయ్యి సగమే ఉంటుంది పాపం, పావు ఉంటుంది, మిగతా భాగం కట్ అయిపోయిందో ఏదో జరిగి ఉంటుంది. నేను అవిటివాడినండి. వాడు అవిటితనం హోల్ బాడీ అంతా అవిటియా లేదా ఒక భాగమా? ఒక భాగమే. ఓ చేతికి ఓ భాగం లేదు, ఓ పాదం లేదు, కాలికి లేదు ఓ భాగం. అంటే ఒక కర్మేంద్రియము అయినటువంటి కాలుకో ఓ చేతికో చిన్న లోపం ఉంటే దాన్ని నేను అవిటివాడిని, మొత్తం హోల్ నేను అనేది మొత్తం హోల్ బాడీ అంతా రిప్రజెంటేటివ్. నా కాలు అవిటి దండం వేరు, నేను అవిటివాడిని అని అక్కడ వాడు తాను తాదాత్మ్యం చెందిపోయాడు. ఆ కాలు ఓ లోపం ఏదైతే ఉందో, ఆ ఇంద్రియ లోపము తనది, నేనే అది అనే భావంతో నేను కుంటివాడిని. కాలు ఒకటే కుంటి, కానీ నేను కుంటివాడిని, మొత్తం హోల్ బాడీ అంతా కుంటి అన్నట్టుగా అర్థం వస్తుందండి. ఇది కర్మేంద్రియాల విషయంలో. జ్ఞానేంద్రియాల విషయంలో, అయ్యా నేను గుడ్డివాడినండి, నేను చెవిటివాడినండి. ఈ గుడ్డితనం ఏమిటి వచ్చింది, ఒక కన్ను లేదు లేదా 2 కళ్ళు లేవు, కానీ మిగతా శరీరం అంతా బాగానే పనిచేస్తుంది. నా కన్ను గుడ్డిది, ఒక కన్నే ఉంది ఇలా చెప్పట్లేదు వాడు, కానీ ఎలా ప్రయోగం అన్న వాడుతున్నాడు, నేను గుడ్డివాడిని అంటారు, అందరూ కోట్ల మంది అంటుంటారు, ఐఎమ్ బ్లైండ్ అంటుంటారు. అంటే అక్కడ అక్కడ కూడా ఏంటంటే ఒక జ్ఞానేంద్రియం లోపమైనా కానీ ఫుల్ బాడీ అంతకి తాదాత్మ్యం చెందిపోయాడు వాడు. అలా అప్పుడు ఆ ప్రయోగం చేస్తాడు, అయితే చేయడు. తాదాత్మ్యం చెందని వాడు ఆ కన్ను గుడ్డండి అంతే. ఇందాక రావణ మహర్షి ఆయన కాలు, ఆ కాలు వేరు అనుకున్నారు అంతే, తాను వేరు, ఆ కాలు వేరు. అలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంద్రియ రూపములైనటువంటి ప్రకృతి కార్యాలు, ఇక్కడ అర్థంలో చూడండి. ఇంద్రియ రూపం అంటే ఒక మొదటి గుణము అనే మాట, గుణేషు వర్తంతే, ఇంద్రియాలు విషయాల వైపు పెడతాయి. బజార్లో పెడుతుంటే స్వీట్ షాప్ కనిపించింది, వీడి స్వీట్స్ అంటే ఇష్టం, టక్కున మనసు ఆగింది అటుపక్క. అక్కడ ఏమైంది అయితే, తత్వవేత్త అయితే ఓహో జిహ్వేంద్రియం, దానికోసం దాని రుచి కోసం అది చూసుకుంటుంది అది అని అనుకుంటాడు. నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగిన వస్తువు ఇక్కడ ఉంది, అన్నీ కొనేసుకోవాలని ఆ భావం రాదు వాడికి. ఇంచేత వాడు తాదాత్మ్యం చెందిపోలేదు ఇంద్రియంతో. అది గుణం అంతే. గుణం అంటే అందులో దానితో తయారైనటువంటి వస్తువు. సత్వరజ స్తమో గుణాలతోటి ఉన్నటువంటి గుణాల్లోంచి వచ్చిన వస్తువులే మన ఇంద్రియాలన్నీ కూడా. అందులోంచి వచ్చినటువంటి ఇంకో కాంబినేషన్ వచ్చిన విషయాలు కూడా. స్వీట్ అనేది ఒక విషయం, వస్తువు.
దాన్ని గ్రహించగలిగింది కన్ను, దాన్ని ఆస్వాదించగలిగింది జిహ్వ. ఇవన్నీ కూడా వాటి వాటి యాక్షన్లు దిగిపోతున్నాయి. ఎప్పుడేను చూసింది వేరు, చూసిన వెంటనే లోపల ఇక్కడ 6 లోబ్స్లో ఇన్ఫర్మేషన్ పోస్ట్ అవుతుందండి. వెంటనే అక్కడి నుంచి నోట్లో కూడా వెళ్ళిపోయింది, రుచి టేస్ట్ వెళ్ళిపోయింది అక్కడ ఇన్ఫర్మేషన్. అది వెంటనే లాలాజలం కారిపోతుంది అక్కడి నుంచి. ఇలాగా మామూలు అయితే తాదాత్మ్యం చెందిపోయి ఆ విషయాల్లో మనం ఆసక్తితో ఉంటాం. వీడైతే ఆ వస్తువు ఏదో ఇప్పుడు అవతల వాళ్ళు ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు, మనం రోడ్డు మీద పెడుతున్నాం, ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, మన మధ్యలో అడ్డపడిపోం, పక్కన నుంచి వెళ్ళిపోతాం. ఏదో వాళ్ళు ఎవరో కొట్టుకున్నారు, వాళ్ళు మనకు సంబంధం ఉంది. ఆ రకమైనటువంటి స్థితిని ఇక్కడ వర్ణిస్తుందండి. గుణములు విషయముల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి, ప్రవర్తిస్తున్నాయి అంతే, నాకేం సంబంధం అని అనుకుని గుణాహ గుణేషు వర్తంతే ఇది మత్వ అని అనుకుని నా సజ్జతే, వాడు ఆసక్తి చూపించటండి. ఇప్పుడు చూడండి, ఇది తత్వవిత్తు హే మహాబాహో కస్య తత్వవితు గుణకర్మ విభాగయో గుణ విభాగస్య కర్మ విభాగస్య చ తత్వవిత్ ఇత్యర్థ. గుణముల యొక్క కేటగిరీలోను కర్మల యొక్క కేటగిరీలోను వాటి యొక్క లక్షణాలన్నీ తెలుసున్నటువంటి వాడు తత్వవిత్. వాడు ఏం చేస్తాడు? గుణ కరణాత్మక, కరణం అంటే ఇంద్రియం చెప్పానండి. ఇంద్రియాత్మకమైనటువంటి ఈ గుణములు విషయాత్మకమైనటువంటి గుణముల యందు ప్రవర్తిస్తున్నాయి. ఇది జనరలైజ్ చేసి చెప్పేశారు. అనేకమైనటువంటి ఆసక్తికరమైన వస్తువులు చక్కటి సంగీత కచేరీ అవుతుంది, శ్రవణానికి వినడానికి ఎంతో ఆహ్లాదనీయంగా ఉండొచ్చు. మామూలుగా అయితే టైం ఉంది, పెద్ద అర్జెన్సీ ఏం లేదు, వెంటనే ఇంకో అర్జెంట్ ప్రోగ్రామ్ ఏం లేదు, 2 నిమిషాలు కూర్చుని వెళదాం అని పెడతాం, అందరం పెడతాం. సమయం ఉంటే చక్కటి ఎంఎస్ సుబ్బలక్ష్మి కార్యక్రమం అవుతుంది అనుకోండి, అందరూ వెళ్ళేవాళ్ళే. అలాగే వెళ్ళేయడం కాకుండా ఏదో ఆ చెవులు వాటికి సంబంధించిన శ్రవణ గోచరైనటువంటి వస్తువులు ఏదో అవుకుంటున్నాయి, నాకేం సంబంధం. నేను అనుకునేవాడు ఆ శ్రవణ చెవి కాదు, ఆ వస్తున్నటువంటి పాట కూడా అతను కాదు, అది నాకు సంబంధం లేదు అని అనుకుని దూరం చేసేస్తున్నాడు, డీలింక్ చేస్తున్నాడండి. ఇది మత్వ అని అనుకుని నా సజ్జతే శక్తిం నకరోతి, దాంతో సంఘం ఏర్పరచుకోడు. అదిటండి అక్కడ. దీని తర్వాత శ్లోకం ఏ పునః. అయితే ఇప్పుడు ఒక శ్లోకంలో 27వ శ్లోకంలో పూర్తిగా అహంకారంతో ఉండేటటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్పాడు. 28వ శ్లోకం అంతా కూడా పూర్తిగా ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్పాడు. ఒక ఆత్మజ్ఞాని ఒక అజ్ఞాని ఇద్దరు కలిసి కూర్చోవడం జరిగిందండి, కవులు చెప్పుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎవడేం చేయాలి ఏం చేయకూడదు, ఆ విషయం ఇక్కడ వస్తుందండి. ఈ ప్రకృతే గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు. ఇక్కడ ఎలా చదివాడు? తాన కృత్స్రవిదో చదవకండి, జాగ్రత్తగా చదవండి. తాన్ అకృత్స్రవిదో, నాకు అనుదత్తం నొక్కండి. తాన్ అకృత్స్రవిదో మందాన్, తాన్ అకృత్స్ర వినిపించాడు, అకృత్సన మాట వినిపించాలి. తాన్ అకృత్సన, తాన్ అకృత్సన విదో మందాన్ కృత్సవిన్న విచారయేత్. పదవిభాగం ప్రకృతే గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్సన విధ మందాన్ కృత్సనవిత్ న విచాలయేత్. ఇదివరకు ఒకసారి చెప్పానండి, తెలుగులో 5 హల్లులు ఉన్నటువంటి అక్షరం ఉన్న పదం ఏది? 5 హల్లులు అండి. ఆ పదం ఈ కృత్సన అనే దాంట్లో వస్తుందండి. కార్త్స్నియేన అనే పదం చెప్పాను, ఇదివరకు నోట్ చేసుకోకపోతే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే నోట్ చేసుకోండి. కార్త్స్నియేన, అంటే కృత్సనము అనే పదం నుంచి వచ్చింది కార్త్స్నియేన, సంస్కృతంలో పదం అది. రకార తకార సకార నకార యకార ఏకారాలండి. బోర్డు మీద రాస్తాను ఒకసారి. నమ్మకంలో వచ్చింది ఇదేనండి, కృష్ణవీతాయ దాని నమ్మకంలో కృష్ణవీతాయ అదినా తావతే పతయే నమః అని వస్తుంది కదా. రకార తకార సకార నకార యకారాలు కార్త్స్నియేన. కనిపిస్తుందమ్మా అక్షరం? కనిపిస్తున్నాయి. ఓకే, నమ్మకంలో వస్తుంది ఇదేనా? ఇంకోటి కృష్ణవీతాయ ధావతే. ఎప్పుడైనా కృత్సనం అనే పదంతో వచ్చింది ఏర్పడిందే కార్త్స్నియేన. కృత్సనం అంటే కాంప్రహెన్సివ్ అని అర్థం. కృష్ణవీతాయ ధావతే వస్తుంది కదా, అదేనా నమ్మకంలో? కృష్ణవీత ఇంకా కూడా ఒకసారి చూస్తుంటాను, నమ్మకంలో వస్తుంది కదా, కృష్ణవీతాయ ధావతే సత్తుతాం పతియే నమః సహమానాయ అక్కడ కదా.
కొంచెం జూమ్ చేయరా దాన్ని, మాకు క్లియర్గా కనపట్లేదు. అలాగే ఓకే ఓకే కృష్ణవీతాయ ధావతే సతతాం పతియే నమః అని వస్తుంది కదా. అయ్యా కనిపిస్తుందా? పెద్దదైందా? అవట్లేదు. కనిపిస్తుందండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. అది కొంచెం తమరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. కార్త్యేయ. ఇక్కడ ఇందులో రకార తకార సకార నకార యకార ఆఖరి అచ్చు ఏకారములు కార్త్స్నియేన. ఎన్ని హల్లు వచ్చేటువంటి 1, 2, 3, 4, 5 హల్లులు ఉన్నటువంటి పదం. 5 హల్లులు ఉన్నటువంటి ఒక అక్షరం ఉన్నటువంటి పదం. అంటే రేర్ కాంబినేషన్స్ అన్ని కూడా. అక్కడ కూడా నమ కృత్స్న వేత యథావతే. కృత్స్న అదేనే పదం. అదే అదే నమ కృత్స్న వేత యథావతే ధావతే సతతాం సత్తాంపతే. పతియే నమః. అది కృత్స్నమే. ఏమండి? అక్షరం క్లారిటీగా కనపట్లేదు సార్. ఏమండి? ఆ అక్షరం క్లారిటీగా కనపట్లేదు నాకు. పెద్ద అక్షరాలు రాస్తాను ఆగండి. అదే మీరు దాని అందుగా మీద భావించకండి, క్షమించాలి. ఏం పర్వాలేదు సార్. దాని మీద క్లిక్ చేయండి. ఇది బాగుందండి. ఇప్పుడు కనిపిస్తుందా సుబ్రహ్మణ్యం గారు? ఇప్పుడు కనపడుతుంది. రే కార్త్యేన. రే రాసి దాని కింద తావత్తు, యావత్. దాని కింద సావత్తు, సా కింద నావత్తు, నా కింద యావత్తు, మధ్యలో పావత్ వచ్చిందా? సావత్తు. ఓకే ఓకే. రావత్తు రా ఉంది, దాని కింద తావత్తు, దాని కింద సా, సరిగమల్లో సా, దానికి నా, దానికి యా. ఓకే గురుగారు. ఏ కార్త్యేన పక్క చేరుస్తాను కానీ కనపడుతుంది. రాసుకున్నారా? ఓకే రాసుకో గురుగారు. ఓకే. అంటే ఎందుకు Thank you, చెప్పానంటే ఇది ఇక్కడ ఈ శ్లోకంలో కొంచెం అంటే బాగా చదువుకున్నవాడు అనే మాట చెప్పాలంటే కృత్స్నవిత్. అంతలా ఏదో మోస్తరుగా చదువుకున్నాడు, కొంచెం చదువుకున్నాడు, మందబుద్ధి అలా అని చెప్పడం అకృత్స్నవిత్. ఇద్దరున్న రెండు ఆపోజిట్ పదాలు. తాన్ అకృత్స్నవిత్ ఒక పదం, కృత్స్నవిత్ ఒక పదం. అంటే వాడు ఏదో కొంచెం చదువుకున్నాడు, లిమిటెడ్గా చదువుకున్నాడు, వాడి జీవితం వాడి మార్గంలో వాడు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడిది అనుకోకుండా ఒక గుళ్ళో పోదారి దగ్గర ఉన్నాడండి. ఉదాహరణకి ఇదే ఉదాహరణ చెప్పున్నాం. ఒక గుళ్ళో పోదారి అక్కడ గుళ్ళో పూజ చేయిస్తున్నాడండి. అతనికి వచ్చినటువంటి ఏదో తప్పులో ఒప్పులో జనం ఎవరు పెద్ద పట్టించుకో చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనం అష్టోత్తరం మనకి బాగా వస్తుంది అనుకుందాం. గుళ్ళోకి వెళ్ళాడు, ఆ తప్పులు చదివేస్తుంటే ఆ క్షణంలో అతను అడ్డపడి తప్పులు చదివితే అనకూడదండి, అనకూడదు అక్కడ. అది నువ్వు కావాల్సిన వాడిని పక్కకి పిలిచి అప్పుడు అంతమందిని ఎంచేదంటే వాడిని అవమానం చేయకూడదు. మొట్టమొదటిది వాడు ఏదో వాడి మీరుగా నువ్వు అలా తప్పులు చదువుతున్నావు, ఆచమనం చేయడం చేత కాదు, షడకోపం పెట్టడం ఆ మంత్రం రాదు నీకు, ఇలా వాడిని ఇలా చెప్పడం ఇది కాదయ్యా, ఇంత ఉత్త శలే, అందులో ఏం లేదు, ఇంకా వేదాంతం చదవాలి నువ్వు, ఆత్మజ్ఞానంగా. వాడి గుళ్ళో కూర్చుని షటకోపం పెట్టిన పూజారికి ఇవన్నీ ఆత్మజ్ఞానం అవసరం అండి. వాడి కుటుంబం గడిసి తాళం చేస్తున్నాడు, పొట్టకోటి కోసం ఆ గుళ్ళో పనిచేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి గొప్ప గొప్ప విషయాలు మాట్లాడి అతన్ని చెడగొట్టద్దు. విచారయేత్, అతన్ని మనస్సుని వికలం చేయొద్దు, చలనం చేయొద్దు. బుద్ధి ఇంతకుముందు చెప్పాడు, బుద్ధి భేదం జనయేత్ పదం వాడాడండి. వాడి ఆలోచనలో తేడా తీసుకురాకు నువ్వు. వాడి మానాన్ని వాడి బతకని అంటాను సరే. అదే మాట ఇక్కడ చెప్తున్నాడండి. ఎంచేది ప్రకృతే గుణ సమ్మూఢా. ఇప్పుడు దీనికి భాష్యం అంటే వాడు ఇందాక సత్వరజస్తమో గుణములతోటి ఆ లక్షణములతోటి వాడు అందులోనే వాడు నిమగ్నం అయిపోయి నేనే చేస్తున్నాను అనుకుంటూ వాడు ఆ గుణములందు కర్మలందు వాడు ఆసక్తితోటి వాడు పనులు చేసుకుంటున్నాడు. వాడి దగ్గరికి వాడు ఎటువంటి వాడు? మందబుద్ధి వాడు, ఆత్మజ్ఞానం రానివాడు, అకృత్స్నవిధ, సంపూర్ణ జ్ఞానం వాడికి తెలియదు, వేదాలు శాస్త్రాలు ఇవన్నీ వాడి సూక్ష్మంగా చదవలేదు. వాడి దగ్గరికి వెళ్ళి కృత్స్నవిధ్ బాగా చదువుకున్నటువంటి వాడు నా విచారయేత్,
వాడు చేసేటువంటి దాన్ని వాడు కంగారు పెట్టేసి అది మానేస్తాడు, ఇది కొత్తది రాదు, ఉభయభ్రష్టత్వం వచ్చేస్తున్నాడు. అలాంటి పనులు మాత్రం ఎవరు చేయకండి. వాడు ఏదో పని చేసుకున్నట్టు చేసుకోనివ్వండి వాడిని అని చెప్తే ఇక్కడ దీన్ని భాషించుద్దామండి. సార్ క్లాసులో ఉన్నానండి. ప్రకృతి గుణై సమ్యక్ మూఢా మోహితా సంతః సజ్జంతే. అంటే ఏంటంటే ప్రకృతి గుణై, ప్రకృతి గుణై అంటే గుణములు అంటారు, సత్వజస్తమ గుణాలు అంటున్నాం. ఏంటి అసలు అందులో అంటే అందులో వచ్చేటటువంటి ప్రకృతి యొక్క గుణముల చేత సమ్యక్ అంటే బాగా ఇంటెన్స్గా మూఢుడైపోయినటువంటి వాడు. అంటే ఏంటంటే గుణం అంటే గుర్తెట్టుకుని అందులోంచి ఏర్పడినటువంటి కామక్రోధ లోభ మోహం మదమాత్సర్యాలండి. వాటి మీద కోరిక, ఇది కావాలి, లేదా వాడి మీద పగ, లేదా లోభం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాంతో మునిగిపోయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రకృతే గుణ సమ్మూఢ అంటే అది పదం అండి. వాడికి ఇంకా అది వచ్చి తీరాల్సిందే నాకు అని వాడు పట్టుదల పెట్టి కూర్చున్నాడు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే, ఏమాత్రం ఇంగిత జ్ఞానం, అది అంత ఖర్చు, దాని మీద అంత డబ్బు పెట్టక లేదు, నాకు కావాలి, నేను ఖర్చు పెడతాను అని వాడు కొంతమంది. లేదు వాడి సంగతి తేల్చవలసిందే, అరే సంగతి నువ్వు వాడిని చంపుతానంటున్నావు, చంపితే నువ్వు కూడా జైలు కడతావు, అయినా సరే వాడిని చంపేయవలసిందే. పేపర్లో చూస్తున్నాం కదండి కాన్సిక్వెన్సెస్. వాడు చిన్న ఆవేశంలో ఎంతంత పనులు చేస్తున్నారు, వాడు చివరికి జన్మ అంతా కూడా జైల్లో గడుపుకోవాల్సి వస్తుంది. అది గుణసమ్మూఢులు. అలాంటి వాళ్ళు ప్రకృతే గుణసమ్మూఢా మోహితా సంతః సజ్జంతే, వాళ్ళు ఆసక్తితోటి ఏం చేస్తున్నారు, గుణానాం కర్మసు. ఇందాక చెప్పిన వాళ్ళకి సంబంధించి వాడు ఏ కోరికలను కోరుకుంటున్నారో, ఏది కావాలనుకుంటున్నారో ఆ పనులని వయం కర్మ కుర్మః ఫలాయ, మాకు ఈ ఫలితం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము అని అనుకుని వాళ్ళు చేస్తున్నారు. సంతోషం, వాళ్ళ తాత్కాలిక సంతోషం కావచ్చు, తాత్కాలిక ఆవేశం తీరడం కోసం చేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు తాన్ కర్మసంగిన అంటే కర్మతో సంగము కలిగినటువంటి వాడు, అటాచ్మెంట్, విపరీతమైన అటాచ్మెంట్ పెట్టుకున్నాడు, ఆ పని అయిపోవాలంతే. అది అటాచ్మెంట్ అంటే కర్మసంగి అంటే కర్మతో అటాచ్మెంట్. ఏ పని అంటే ఏ పని అనుకున్నాడో, ఏది సాధించాలనుకుని ఈ పని తలపెట్టాడో ఆ పనితోటి వాడు తాదాత్మ్యం చెందితే ఆ ఫలితం రాదు అనుకుని చేస్తుంటాడు. అలాంటి వాడు ఇంకా ఎటువంటి వాడు, అకృత్స్న విధ కర్మఫల మాత్ర దర్శన, వాళ్ళకి ఎదుర్కొన్న వాడిగా పొందబోయేటటువంటి ఆ కర్మఫలం మాత్రమే కనిపిస్తుంది. కర్మఫలం మాత్రమే కనిపిస్తుంది. మనం చెప్పుకున్నామండి చింతామణి కథలో కూడా వాడు ఆ పావును కాస్త తాడునుకుని పైకి ఎక్కి వెళ్ళిపోతాడు బిలమంగళ్ళు. అక్కడ వాడికి ఆ చింతామణి కనిపిస్తుంది, అక్కడ ఇంకేం లేదు, అక్కడ ప్రమాదాలు ఏమీ చూడట్లేదు. వాడు కర్మఫల మాత్ర దర్శన చూస్తున్నాడు, వాడు అది కావాలి వాడికి. అటువంటి వాడిని ఏమంటారండి మంద ప్రజ్ఞాన్, తెలివి తక్కువ వాళ్ళు, ప్రజ్ఞ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని కృత్స్నవితు అంటే ఆత్మవితు, ఆత్మవేత్త, ఆత్మజ్ఞానం కలిగినటువంటి స్వయం న విచారయేత్, స్వయంగా అతనికి వాడిని బుద్ధిభేదకరణమేవ చారణం అంటే ఆలోచనలో వాడుకున్న ఆలోచనలో వాడిని కొంచెం ఆలోచన కదిపేయడం. అంటే ఓ మార్గంలో పెడుతున్నాడు, అలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు అలా చేయాలి, ఇంకో రకంగా చెప్పడం. అలా తత్ నా కుర్యాత్, అలాంటివి చెయ్యకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నాడండి. వాడి మార్గాన్ని వాడు ఇంకా స్వయం అని ఇక్కడ మాట వేసారు చూడండి కృష్ణ వర్మ, మన శంకరాచార్య వారు. స్వయంగా నువ్వు చేయొద్దు, వాడు అడిగితే చెప్పు. అలాంటి వాడు కూడా ఒక్కోసారి భయంకరమైనటువంటి సమస్యలో ఇరుక్కున్నటువంటి వాడు అడిగితే అప్పుడు నువ్వు చెప్పాలి. స్వయం అనే మాట వేడి అంత గొప్ప మాట అండి అది. ఆ సందర్భంలో ఇలా అయిన తర్వాత కథం పునః కర్మణి అధికృతేన అజ్ఞేన ముముక్షుణ కర్మ కర్తవ్యం ఇది ఉచ్యతే. అయితే మనలాంటి వాళ్ళని ఇప్పుడు ఓ కేటగిరీ పట్టుకొచ్చి ఉదాహరణకి చెప్తున్నారండి. ముముక్షుణ మోక్షం కావాలని కోరిక ఉందండి, అందుకోసం మనం అందరం క్లాసులో కూర్చున్నాం, మోక్షం కావాలి. అయితే దానికి కావాల్సినటువంటి 70% ఎఫర్ట్ మనం పెట్టాం, అది కూడా ఉందండి మన లక్షణం. 70% దానికి క్రైటీరియా ఏముంటాయో, రూల్స్ ఏముంటాయో అన్నీ మనం ఫాలో అవ్వం, కానీ మోక్షం కావాలి, ఆ కోరిక ఉండిపోయింది. ఇలాంటి వాళ్ళని ఏమని చెప్తారంటే ముముక్షుణ, మోక్షం కావాలని కోరిక ఉంది వాడికి. మోక్తుం ఇచ్ఛ ముముక్ష, మనం చెప్పాను కదా పిపాసాకి వాటికి చెప్పాను కదా, అలాగే మోక్తుం ఇచ్ఛ, సంసార బంధానికి విడిపోవాలని నోటి వరకు అంటున్నాడు. అజ్ఞేన అయితే జ్ఞానం వచ్చిందా, ఆత్మజ్ఞానం రాలేదు.
అజ్ఞానంలో ఉన్నాడు. వీడే అజ్ఞుడు, తెలివి తక్కువవాడు. అయితే కర్మని అధికృతేన ఆ పని చేద్దాం తలపెట్టాడు వీడు. ఇలాంటి వాడు ఆ కర్మ ఎలా చేయాలి? మోక్షం కావాలని మనసులో కోరి, ఇందాక ఒక కేటగిరీలో 27వ శ్లోకంలో అసలు మోక్షం అసలు ప్రశ్నే లేదు వాడికి. ఈ పని నేను చేస్తున్నాను, నేను సాధిస్తున్నాను, అహంకారంతో నిండిపోయినాడు. ఇక్కడికి వచ్చేవాడికి కొంచెం డైల్యూట్ అయింది. ఏంటంటే ఆ అజ్ఞానంలోనే ఉన్నాడు. వాడికి మనకి తేడా 27వ శ్లోకంలో చెప్పిన దానికి ఇప్పుడు 30వ శ్లోకంలో వచ్చాడు, మనలో తేడా రాలేదు. వాడు అజ్ఞాని, మనం అజ్ఞానం. అయితే మనకి ఏంటంటే అంత అహంకారం కాదు, కానీ ఇక్కడ మోక్షం కావాలని చిన్న కోరిక మాత్రం ఉంది. ఇలాంటి వాడు కథం కర్మ కర్తవ్యం, ఈ కథం పట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలండి. కర్మ కథం కర్తవ్యం, ఇక్కడ ఈ రకమైనటువంటి మనోభావాలతో ఉన్నటువంటి ఈ వ్యక్తి కర్మని ఎలా చేయాలి ఇది అని ప్రశ్నిస్తాడు అనుకుని దాని ఉచ్యతే, దాని సమాధానం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్ నిర్మమో భూత్వా యుజ్యస్వ విగతజ్వరః. పదవి భాగం. మయి సర్వాణి కర్మాణి సంన్యస్య అధ్యాత్మచేతస నిరాశీ నిర్మమః భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. భాష్యం చూద్దాం. మయి అంటే వాసుదేవే. ఇక్కడ చూడండి, నాయందు. మయి అంటే నాయందు. ఈ నాయందు అంటే ఎవరు అనుకుంటాము? దేహంతో ఉన్నటువంటి కృష్ణుడు అనుకుంటాము. కాదు, కృష్ణ పరమాత్మ అనుకోవాలి. కృష్ణుడు అంటే మనకి దేవకి వసుదేవుల సంతానమైనటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ ఆయన కదండి, నేను అనే మాట ఇక్కడ ఆయన ఏ స్థాయిలో పరమాత్మగా మాట్లాడుతున్నాడు ఆయన. మయి వాసుదేవే పరమేశ్వరి సర్వజ్ఞే సర్వాత్మని, సమస్తమైనటువంటి జీవుల్లోనూ కూడా ఉన్నటువంటి వాడిని కానీ నా పేరు, నేను సర్వాత్మని. అంటే దీనికి మనకి తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు, బ్రహ్మాండంలో అనంతకోటి జీవరాశుల్ని వస్తువుల్ని ఏర్పాటు చేసి అన్నింటిలోనూ ఆయన ప్రవేశించి కూర్చున్నాడు ఆయన. అవన్నీ దేనివల్ల అలా నిలబడి ఉన్నాయి? ఆయన వల్ల నిలబడి ఉన్నాయి. అనంతకోటి వస్తువులు కూడా ఎవరు లెక్క పెట్టగలరా? సాధ్యమా? అన్నింటిలోనూ ఆయన ఉన్నాడు. ఎక్కడ ఏ వస్తువులు ఏం జరుగుతున్నా మొత్తం ఆయనకి అంతటా తెలుస్తూనే ఉంటుంది. సర్వాత్మని. ఉదాహరణకి సర్వాత్మత్వం అంటే అండి, చిన్న ఉదాహరణ చెప్పాలి. అందరిలోనూ ఉన్నటువంటి అన్ని విషయాలు నేను తెలిసిపోతూ ఉంటాయి. ఎవడు మంచి ఆలోచన చేస్తున్నా చెడు ఆలోచన చేస్తున్నా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మహాభారత యుద్ధంలో 17వ రోజు రాత్రి దుర్యోధనుడు గాంధారి ఏం చేసిందంటే, అరే అబ్బాయి నువ్వు విగత వస్తుడే నా దగ్గర, నేను నా దివ్య శక్తితో నీ శరీరాన్ని వజ్రంగా తయారు చేస్తానండి. వాడు బయలుదేరాడండి. శరీరాన్ని నూలు పోగు లేకుండా బయలుదేరాడు దుర్యోధనుడు గాంధారి దేవి దగ్గరికి. ఈ విషయం ఎవరికి తెలిసిపోయింది? కృష్ణ పరమాత్మకి తెలిసిపోయింది. దారిలో అడ్డపడ్డాడు. ఏమిటో ఇలా వస్తున్నాడు, చచ్చా బాగుండదు, ఆకేనా అడ్డం వేసుకో అంటే మా అమ్మ దగ్గర వెళ్ళేవాడు కూడా ఎవరి దగ్గర ఇంకో స్త్రీ దగ్గర నువ్వు హరి కాదు కదా, కొంచెం జాగ్రత్త అని వెళ్ళేవాడు. వాడు చిన్న అడ్డం ఏదో వేసుకు వెళ్ళాడండి. వేసుకు వెళ్ళేవాడు ఏమైందంటే అది పరమాత్మ కనుక వాడు చెయ్యబోయేటటువంటి సర్వాత్మకత్వం అంటే మాట చెప్తున్నా. ఉదాహరణ, వాడిలో ఏ ఆలోచన వస్తుందో ఆ ఆలోచన ముందు ఆయన తెలిసిపోయింది అక్కడ. ఏం చేత వాడిలో ఉన్నది కూడా ఆయనే కనుక, అంతరాత్మ ఆయనే కనుక, ఎక్కడో ఇంకో రూపంగా ఉండి మనకు తెలుసుకోవడం కాదు. వాడిలో ఉన్నది కూడా ఆయనే కనుక వెంటనే ఈ రూపంలో కృష్ణ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి పరమాత్మకి తెలిసింది. వెంటనే వీడు అక్కడ దానికి వాడు ఏం చేయాలో చేసాడు. వాడికి ఆ భాగం తప్ప మిగతా అంతా వజ్రాసనంలో తయారైంది. భీముడు ఏం కొట్టినా కానీ ఆ శరీరం సురుక్కుపోవట్లేదు. ఆ తొడ దగ్గర కొట్టే వాడు విరిగిపోయి. ఇదండి సర్వాత్మకత్వం అంటే. దుర్యోధన విషయం బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు వెంటనే ఇప్పుడు స్ఫురించింది. అది సర్వజ్ఞే, సమస్తము తెలుసున్నటువంటి వాడు. సమస్తము తెలుసున్నటువంటి వాడు. సర్వశబ్దానికి హద్దులు లేవండి, గుర్తెట్టుకోండి. మన డిక్షనరీలో ఒక్కొక్క పదానికి బుక్ అని ఉందనుకోండి, ఇంగ్లీష్ తెలుగు పుస్తకం అనుకోండి, డిక్షనరీ అనుకోండి, BOOK అంటే పుస్తకం అని పక్కన రాసి ఉంటుంది. అంటే ఒక పదానికి ఒక భాషలో ఒక పదానికి భాషాంతరం కావాల్సి వస్తే దానికి ఈక్వల్ మళ్ళీ అది ఏకవచనం అయితే ఏకవచన పదమే వస్తుంది. ఒకటే పదం వస్తుంది. ఏ వస్తువు తీసుకోండి, నైఫ్ అన్న, కత్తి, చాకు, ఇలాంటివి పదాలు వస్తుంది. కానీ సర్వశబ్దానికి ఒక పదం కాదండి, ఎన్ని వస్తాయంటే బ్రహ్మాండంలో ఎన్ని ఉన్నాయి వస్తువులు, అన్ని వస్తువులు వచ్చేస్తాయండి సర్వ శబ్దంలో.
సమస్తమును, సమస్తాన్ని హద్దే ఉంది. ఇది సమస్తం మైనస్ అని చెప్పాడు ఆయన, లేదు సమస్తం అని చెప్పాడు, సర్వం అని చెప్పాడు. అంతా వచ్చేస్తుందండి. సర్వజ్ఞే, మొత్తం బ్రహ్మాండం అంతా ఏముందో అంతా ఆయన తెలుస్తుంది. ఇది ఆయనే సృష్టించినవాడు కనుక. ఏం చేత ఆయన వెనక్కి వస్తున్నామండి. సర్వాత్మనే చెప్పుకున్నాం, సర్వజ్ఞ చెప్పుకున్నాం. మళ్ళీ వెనక్కి వద్దాం. పరమేశ్వరే, సమస్త జీవుల్ని కూడా ఆయన నియామకుడు. ఆయన ఈశ్వరత్వం అంటే ఏంటండి? ఈశానత్వం అంటారు. ఈశానుడు అంటే కంట్రోలర్. ఎవడు ఎలా ప్రవర్తన, మనకి సంయమనం చేసేవాడు, మన పూజేవాడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞయా ప్రవర్తన, ఆయన ఆజ్ఞతోటి ప్రవర్తిస్తున్నాం మనం అందరం కూడాను. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆయన ఆజ్ఞ మీద నడుస్తుంది. అది దాన్ని దాటి వెళ్ళడానికి ఎవరికైనా అధికారం ఉందా? వెళ్ళగలరా? ఆయన ఆజ్ఞను ఉల్లంఘించి ఎవరు వెళ్ళలేరు. చెడు జరిగినా అది కూడా ఆయన ఆజ్ఞలో అంతర్భాగం అయి ఉంటుంది, అంతే. అంచేత పరమేశ్వరి. ఎటువంటి పరమేశ్వరుడు? ఆయన వాసుదేవి. వాసుదేవుడు అనే మాట ఏమిటంటే, మామూలుగా మనకి వసుదేవుని యొక్క వసుదేవ శపత్యంబమాన్ వాసుదేవ అంటాం. వసుదేవుని యొక్క సంతానంగానే వాసుదేవ్ కాదండి. వాసు అనే పదానికి వసతి. ఇది మన విష్ణు సహస్రనామంలో చాలా వివరంగా చెప్పుకున్నాం. ఈ పదానికి సమస్త బ్రహ్మాండాల్లోనూ కూడా నివసించేటటువంటి వాడు, అది వసు అనే పదానికి. దేవ అంటే ప్రకాశించేటటువంటి, దివ్యతే, ప్రకాశించే లక్షణం ఉంది. సమస్త బ్రహ్మాండాల్లోని ప్రతి వస్తువులోనూ ఉంటాడు, అంతటా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుచేత వాసుదేవే. అదయ్యా నేనంటేను. అంటే అటువంటి నా యందు ఏం చేయట? సర్వాణి కర్మాణి సన్యస్య నిక్షిప్య. నువ్వు ఏ పని చెయ్యి, పని చేస్తా అని చెప్పాం కదా. మన పని చేద్దాం ఉంది, ఏదో ఫలాపేక్ష కొంచెం ఉంది, కానీ మోక్షం కావాలని కూడా బాగా ఎక్కువ ఉంది భావన. ఓకే, అన్ని కర్మలు చేసే పనులు నువ్వేం చేస్తావంటే ఆయనకి చివరి పని అంతా చేసి ఆయన పరమేశ్వర అర్పణం వస్తానేద్దాం చాలు. సర్వాణి కర్మాణి, అన్ని పనులు నువ్వేం చేద్దాం అంత ఏ టు జెడ్ అన్ని పనులు కూడా సన్యస్య నిక్షిప్య, ఆయన యందు ఉంచు. అంటే ఆయన ఎదురుకుండా నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటుంటే తల్లిదండ్రులు ఎవరెవరు కొంచెం ప్రమాదం, దీపావళి ఉందనుకోండి, పిల్లలకి అలా వదిలేసి వాళ్ళు తల్లిదండ్రులు దూరంగా ఎక్కడ కూర్చోరు. వాడు చిచ్చుబుడి వెలిగిస్తున్నా, లేకపోతే ఇంకోటి చేస్తున్నా. ఇది వాడికి ఏమవుతుంది, ప్రమాదం ఏమైనా వస్తే టక్కున వీళ్ళు అందుకోవడం కోసం, ఆపడం కోసం, ప్రయత్నం చేయడం కోసం అక్కడే ఉంటారు. ఆ రకంగా నిక్షిప్య అంటే నీ బాధ్యత అంతా కూడా వాళ్ళని పెట్టి, పరమాత్మ నా మీద పెట్టేసేయి. నువ్వు అన్ని పనులు చేయి, అన్ని పనులు బాధ్యత నా మీద పెట్టి సన్యస్య, నా నిక్షిప్య ఉంచేసేయి. అప్పుడు నీ ఎలా చేస్తుంది? అధ్యాత్మ చేతస వివేక బుద్ధ్య. వివేకం అంటే మాట చెప్పున్నామండి. వివేకం అనే మాటకి ఏది ఏది డూస్ అండ్ డోంట్స్ తెలిసి ఉండడం. డిస్క్రిమినేషన్ అంటాం ఇంగ్లీష్లో. డిస్క్రిమినేషన్ అంటే ఏది చేయదగినది, ఏది చెయ్యకూడనిది. ఇది మనకి వివేక జ్ఞానం. ఆ వివేక జ్ఞానంతో ఇప్పుడు ఎప్పుడైతే ముముక్షత్వం వచ్చిందో ఇది వెంటనే ఫాలో అవుతుందండి. మనకి ఏమాత్రం 1% మన ముముక్షత్వం వచ్చినా సరే మనలో ఉంది, 99% ఇంకా మన అజ్ఞానంగానే ఉన్నాం. ఏ అభ్యంతరం అనుకుందాం. ఆ 1% యొక్క కంట్రిబ్యూషన్ ఎఫెక్ట్ ఏంటంటే, ఆ 1% సీరియస్గా ఉన్నాం అనుకోండి, 1% సీరియస్గా ఉంటా. ఇప్పుడు మీరు పని చేయబోతుంది, ఇది చేయదగిన పనా చేయకూడని పనా, ఆ 1%కి ఇది అడ్డం వస్తుందేమో అని చెప్పి వెంటనే అక్కడే వివేకం ప్రారంభమవుతుందండి. ఎప్పుడైతే పరమాత్మ మనం దృష్టి పెట్టామో మొట్టమొదటి మనలో వచ్చేది ఏంటంటే వివేకం అండి. ఇది చేయదగిందా, ఇది చేయకూడదా. అది ఎప్పుడైతే అది ప్రారంభించిందో అప్పుడు అహం కర్త. ఇంతవరకు నేనే కర్తని, అక్కడ నేనే అనుకో చెప్తున్నాడు. చేసే పనులు నేనే చేస్తున్నామని నేనే అనుకున్నాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసండి, అదంతా ఫలం నా కోసమే అని అన్నాడు అక్కడ. ఇక్కడ అహం కర్త, నేనే కర్త నిజమే. ఇంచేత దేని ఎఫెక్ట్ 99% ఎఫెక్ట్ అండి. ఇంకా 1% ఎఫెక్ట్ ఇంకా పక్కన ఉంది. ఆ 1% ఎఫెక్ట్ ఏమిటంటే తర్వాత పదం అండి. ఈశ్వరాయ భృత్యవత్ కరోమి ఇచ్చనయా బుద్ధ. ఈ చేసేవాడు నేనే, కానీ చేసినంత కూడా ఆయన కోసం చేస్తున్నానయ్యా. ఈశ్వరాయ పరమేశ్వరుని కొరకు భృత్యవత్ సేవకుని వలె కరోమి చేస్తున్నాను. ఇది అనయా బుద్ధ. ఒక రాజుగారి దగ్గర సేవకుడు ఉన్నాడు. వాడు ఏ పని, వాడు ఏవో పొద్దున్న డ్యూటీకి వచ్చాడు, వాడు ఈ పని చేయమని చెప్పారు రాజుగారు ఇంటూ. ఎవరి కోసం చేస్తున్న పనులు, అది వాడికి ఇష్టం కావచ్చు, ఇష్టం లేకపోతే చేస్తున్న పని ఎవరికి, రాజుగారు చేయమన్నా చేయడం అంతే. ఆ ఈశ్వరాయ ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడనే అర్థం కాదండి. ఇక ఈశ్వరుడు అంటే ప్రభువు, లౌకికమైనటువంటి ప్రభుకి ఒక సేవకుడు ఎలా అయితే చేస్తాడో, ఈశ్వరాయ భృత్యవత్ కరోమి ఇచ్ అనయా బుద్ధ, ఈ రకమైనటువంటి భావనతో. అంతేకాదు ఇప్పుడు ఇందులో ఎన్ని చూడండి, ఎన్ని ఏర్పడ్డాయో.
మొట్టమొదటిది అన్ని పనులు చేయిస్తున్నాడు. చిన్న ట్విస్ట్ ఏమిటి, ఈ పనిని కూడా పరమేశ్వరుని యందు నిక్షేపణ చేశాడు, ఉంచాడు, డిపాజిట్ చేశాడు. మన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, అది పరమేశ్వరుని యందు డిపాజిట్ చేద్దామండి, మనం సాల్వ్ చేసుకోలేము. తర్వాత చిన్న 1% 0.5% ఇంకా చిన్నదో, దానివల్ల ఏమొస్తుంది, వివేకం వస్తుంది అనుకున్నాం. ఇది చెయ్యదగినదా, ఇది చెయ్యకూడనిదా అని ఆలోచన వచ్చినప్పుడు చేయకూడదు ఎలాగ వదిలేస్తాం. ఇదే కాకుండా మరి మిగతా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయేమో చూద్దాం. అదే రెండో పార్ట్. మూడో పార్ట్, అహంకర్త, నేను కర్త అనే భావం ఉండిపోయింది. కానీ ఎలా ఉంది అక్కడ, నేను కర్తని, నేను సేవకుడిలా పనిచేస్తున్నాను ఇప్పుడు, అంతే. నేను సేవకుడిని, ప్రభువుకి ఒక సేవకుడు సర్వెంట్ ఎలా అయితే సేవ చేస్తూ ఉంటాడో అలానే పరమేశ్వరుడికి నేను సేవకుడిగా ఉన్నాను అని భావన తేడా. ఇంకా అక్కడ నేనే మొత్తం కర్మ ఇచ్చేవాడిని, నేను చేసేవాడిని. 27 శ్లోకం అంతా చెప్పుకున్నాడు. ఇక్కడ లెవెల్ తగ్గిపోయింది, డైల్యూట్ అయిపోయింది అహంకారం అనుకుని, ఇక్కడ కించ నిరాశీ త్యక్త ఆశీ. ఏమో ఇప్పుడు ఒక పని చేయడం, రాజుగారి దగ్గర సేవకు పనిచేసి ఒప్పుకున్నాడు, ఉద్యోగంలో పెట్టుకున్నాడు. ఆయన ఎంత ఇస్తే అంతే, ఆయన దెబ్బలాడతావా? ఎక్కువ ఇవ్వలేదు నువ్వు, అడగగలవా? త్యక్త ఆశ అంటే ఇంకా నాకేదో ఇంకా అది కావాలి ఇది కావాలి, త్యక్త ఆశ, ఏ రకమైన ఆశలు లేకుండా ఉండదు. ఆయన ఏది ఇస్తే దాంతో సంతృప్తి పొందుదాం. బతకడానికి అవకాశం ఇస్తున్నాడు ఈవేళ, బతకడానికి. ఇప్పుడు మొన్న చూడండి, ఇరాన్లో ఇంతవరకు ఇండియాలో ఉన్నంతసేపు కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇండియాని మోడీని ఏం తిట్టారు వీళ్ళు, ఇప్పుడు కూడా తిడుతున్నారు. కానీ 15 రోజుల క్రితం పేపర్లో వచ్చిన వార్తలు చూడండి, వీడియోలు వచ్చాయి. అక్కడి నుంచి ఎలా బయటపడాలని ఆక్రోశించారు. ఇంకా యుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లో ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? మన ఊరు వెళ్ళిపోవాలి, మన కాశ్మీర్ వెళ్ళిపోవాలి. ఎవరు తీసుకెడతారు వీళ్ళని? ఇక్కడ ఆవిడ జ్ఞాపకం వచ్చిందండి ఆ వేళ. మోడీ ఏం చేశాడంటే కొన్ని వేల మందిని ఫ్లైట్స్ పెట్టి, వాళ్ళ టికెట్ కొనక్కర్లేదు, రండి ఇండియన్స్ అందరూ వచ్చేసేయండి, నేను డ్రాప్ చేస్తాను. అక్కడ ఫ్లైట్స్ అరేంజ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత దిగిన వెంటనే వాళ్ళలో సెన్సిటివిటీ ఉన్నటువంటి వాళ్ళండి, నేను చూశాను ఆ వీడియో. జై మోడీ, జై భారత్ మాత. అసలు వాళ్ళ నోట్లో భారత్ మాతను వాడడం వస్తుందండి అసలు? ప్రాణాలతో బయటపడ్డాను చాలు. అసలు నిరాశీ, ఆశలన్నీ వదులుకున్నారు అక్కడ. ఆశలు ఇంక ప్రాణమే ఆశ లేదు వాళ్ళకి, బతుకుతాను వాళ్ళకి ఆ భావన పోయింది. అటువంటి పరిస్థితిలో బయటపడేప్పుడు బతుకు జీవుడా అంటాను సరే, బతుకు జీవుడా అనుకునే దాని సందర్భం ఏంటంటే ఇంకా మనకి బతికితే చాలు, ఆ రకమైన చాలు, మిగతా ఏర్పాటు చేస్తాడు. త్యక్త ఆశీ నిర్మమ మమ భావ చ నిర్గత. ఇది నాది అనేటటువంటి మమ భావ, మమ అంటే నా యొక్క, ఇది మమ భావ నాది అనే భావన, అది నిర్గత, ఆ భావన పోయింది. ఇది నాది అనే భావన లేదు. ఏస్య తవ అంటే ఇదంతా ఇంకెవరిదా? ఇది ఇప్పుడు చేస్తున్న పని అంతా కూడా ఇంక నీదయ్యా, నాది కాదయ్యా. తవ సహా త్వం నిర్మమ భూత్వ. అంచేత నువ్వు ఈ రకంగా, హే అర్జున, నువ్వేం చేస్తావు? ఇలా ప్రవర్తించి ఇలా పని చేసుకోండి. అంటే మధ్య మార్గం మనలాంటి వాళ్ళకి ఎలా పని చేసుకోవాలో, ఎలా జీవించాలో గొప్ప బ్రహ్మాండమైన ఉదాహరణ వాక్యం అండి ఇది. మన జీవితానికి ఒక్క శ్లోకం చాలు అసలు. నిరాశీ నిర్మమ భూత్వా. ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు, పని చెయ్యి, సేవకుడిలా చెయ్యి, దాసుడిలా చెయ్యి. దాసుడికి పైవాడు ఏమిస్తే అది పుచ్చుకోవడం అంతే. నీకు చాయిస్, బెగ్గర్ సేవ నో చాయిస్ అంటారు చూసారా, అటువంటి దానికి ఈక్వలెంట్గా దాసుడికి చాయిస్ ఏం లేదు. ప్రభు ఏమిస్తే తీసుకోవడమే. నీ యోగక్షేమాలు చూసుకుంటాడే, ఎలా ఉండాలి అలా ఉండి నీదనేది ఏం పెట్టుకోకు. ఏదున్నా ఆయన ఇచ్చిందే అనుకుంటూ ఉండు. కట్టుకునే బట్ట కానీ, తినే తిండి కానీ, సంసారాలు కానీ, మనకున్న ఆస్తులు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినవి అనే భావనతోటి, ఇవన్నీ కూడా నీవి కావు, నావి కాదు అని గుర్తుపెట్టుకో, ఆయన ఇచ్చినవి చేసి యుద్ధస్వ. ఇక్కడ అర్జునుడి చివరి ఉపదేశం, యుద్ధస్వ, యుద్ధం చేయి. ఇప్పుడు కర్మ చేయాలి కదా, కర్మ ఎలా చేయాలని దానికి ఇక్కడ యుద్ధస్వ, యుద్ధం చేయి. ఎలా చేయాలి? విగత జ్వర, విగత సంతాప, విగత శోక సన్. మొట్టమొదటిలో మనకి భగవద్గీత 2వ అధ్యాయంలో 11వ శ్లోకంతో అశోచ్యాన్ అన్నశోచస్వం, ఎవరి గురించి ఏడవకూడదో వాళ్ళ గురించి ఏడుస్తున్నావయ్యా అర్జున అంటూ కృష్ణ ఆ పదంతో ప్రారంభమైందండి. శోకము, మనకి శోకము మోహమే మొత్తాలు మన సంసారానికి కారణం అని చెప్పి అక్కడ ఉపోద్ఘాతంలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. నువ్వు కావాలని ఏడుస్తున్నావు, ఇక్కడ విగత శోక, ఆ శోకాన్ని వదిలిపెట్టు. ఇంచేత నీకు బెంగ అవదేమో ఉంటే నీకు ఏడుపు వస్తుంది.
నువ్వు కర్తవ్యము అని అనుకుంటుంటే నీకు బెంగ వస్తూ ఉంటుంది. నువ్వు కర్తవ్య కాదని నీకు అర్థమైంది. ఆయన చూసుకుంటున్నాడు కదా, ఆయనది కదా, ఆయన పని చేస్తున్నావు కదా. విగత సంతాప. సంతాపం అంటే తాపం అంటే ఏంటండి? తాపం అంటే తప్పింపజేయబడడం. అంటే అటువంటి మనస్సుని కాస్త ఆ దానికేసి అస్మాటు ఆలోచన. తాపం అంటే మనకి ఉడికించడం గట్టిగా, తప్పింపజేయడం, వేపడం. కరెక్టే. తాపం అంటే వేపడం అని అర్థం అండి. విగత శోక. ఆ శోకం వదిలిపెట్టినటువంటి వాడవి. ఇప్పుడు తర్వాత ఇత్యర్థ. అదండి ఇత్యర్థ. అంతే, ఇంకా పేజీ ఉంది ఇక్కడ. అంటే ఎలా చేయాలట? మయి వాసు పరమాత్మ ఎప్పుడు కూడా పరమాత్మ రాముడు కృష్ణుడు అనకండి అసలు. చిన్నప్పుడు ఇదివరకు రాముడు అనేవారు కదండి, రాముడు వారు అనేవారు. అలవాటు పోయి అందరూ రాముడు అని పిలుస్తున్నాం, గొడ్డు కోసం మన పేరు పెట్టినట్టుగా. కానీ మయి వాసుదేవి, ఎన్ని విశేషణాలు, గొప్పటి విశేషణాలు చూడండి. 4 వేశారు ఇక్కడ. వాసుదేవి పరమేశ్వరి సర్వజ్ఞే సర్వాత్మని. ఇది ఒక్క పేరు జ్ఞాపకం ఉంచుతారండి. చాలా మంది వాసుదేవ వాసుదేవ అనుకుంటుంటారు. ఏదో ఒకటి. మయి వాసుదేవి పరమేశ్వరి సర్వజ్ఞ. పరమేశ్వరి యందు అన్ని కర్మలను నిక్షేపం చేసి మన పని మనం చేస్తున్నాం, శ్రద్ధగా చేస్తాం. అయితే ఫలం ఆయనదయ్యా. ఆయన నాకేమిస్తుంది ఇంటర్న్, ఆయన ఏమిస్తుంది. దాంతో ఎంతమందో అలా చేసేవాడు ఉన్నారండి. కోట్ల మంది ఉన్నారండి, కోట్ల మంది ఉన్నారు. ఓ పక్కన మన నెగిటివ్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి వాళ్ళని చూస్తాం. కానీ ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తక్కువలో లేరండి. ఎంత సంతృష్టిపడతారండి వాళ్ళు. అధ్యాత్మ చేస్తా అందులో నేను ఒక చిన్న విషయం చెప్పనండి, చెప్పడానికి కొంచెం బాధగా ఉంటుంది. ఒకసారి ఎవరో చాలా దగ్గర వాళ్ళు పోతే బరియల్ గ్రౌండ్స్కి వెళ్ళాల్సి వచ్చిందండి. అంటే ఆ జ్ఞాపకం వస్తుంది. బరియల్ గ్రౌండ్స్కి వెళ్ళాను. ఇంకా కార్యక్రమాలు అసలు యజమాని దూరంగా కూర్చొని చేస్తున్నా, నేను చోట దూరంగా కూర్చున్నాను. ఉదయం 7:30 ఆ టైంలో అండి. అక్కడ ఈ కట్టెలు పేర్చేవాడు ఉంటాడు కదా, పేర్చేవాడు బక్క పలాసగా ఉన్నాడండి. వాడు వయస్సు కనిపిస్తోంది, వాడికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండగా చాలా బక్క పలాసగా ఉన్నాడు. అంటే వాడిని ఎవరు పోషించేవాడు ఎవడు లేడు. ఆ బరియల్ గ్రౌండ్ ఇన్ఛార్జ్ ఎవడైతే ఉంటాడో వాడు ఏదైనా ఇస్తే దాంతో వాడు రోజు గడుస్తూ ఉంటుంది. వాడు ఛాయ్ ఇప్పిస్తుంటే వీడు తాగుతాడండి. వీడు ఛాయ్ పైసలు కూడా వీడి దగ్గర ఉంటామండి. కానీ అక్కడ జరిగింది సంఘటన అండి. దూరంగా కూర్చున్నాను. వాడు బయట కాంపౌండ్ వాళ్ళ అవతల ఛాయ్ బండి ఉంటే అక్కడ నుంచి ఛాయ్ తెచ్చుకుని, ఏమండి ఎంత ఛాయ్ ఎంత ఉంటుందండి, చిన్న కప్పు 20 ml కెపాసిటీ, అంతకంటే ఎక్కువ లేదు. వాడు పక్కన నుంచుని ఆ టీ తాగబోతున్నాడండి. ఇంతలో కుక్క వచ్చిందండి. వాడు ఏం చేసేది తెలుసునండి, ఆ ఛాయ్లో వాడు ఇంకో కప్పు లేదు, ఆ ఛాయ్లో సగం తారు రోడ్లో అంటే సిమెంట్లో ఏదో చిన్న గట్టులో ఉంది, దానికి పోసాడండి. వీడికి వచ్చింది 20 ml ఛాయ్. అది వీడి సొంత డబ్బులతో వచ్చింది కాదు, వీడికి ఎవరో ఇస్తే వచ్చింది. వీడి సిమెంట్ మీద పోసాడండి, సిమెంట్ గట్టు మీద. ఆ కుక్క అది నాకుతోందండి. వీడు దానికేసి చూస్తున్నాడండి. ఇప్పుడు చూడండి వాడి స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ ఉంది. మర్చిపోలేని ఆ సంఘటన. వాడు ఉన్నదేమో శ్మశానంలో. వాడి ఉద్యోగం ఏంటంటే అక్కడ కట్టెల్ని, వాడి ఉన్న బలంతో, అసలు బలవంతుడు కాదు వాడు, చాలా బలహీనుడు, దుర్బలంగా ఉన్నాడు. అయినా వాడి సొంత డబ్బులు లేవు. వాడు ఈశ్వరాయ భృత్యవత్ కరోమి, అధిపతి. వాడి పైవాడు ఎవరైతే ఉంటాడో వాడిని సేవకుల్లో పనిచేస్తున్నా అనుకుంటూ నిరాశి. వాడికి ఏమైనా పెద్ద ఆశలైనా ఉన్నాయండి? వాడు దీని తర్వాత అయిన వాడి ప్రమోషన్ ఏమైనా వస్తుంది అక్కడ? ఏమైనా నిర్మమ. వాడికి ఉన్నదేనా ఇంకా పోయేదేనా వచ్చేదేనా ఉందో? ఏమీ లేదు. కానీ వాడు విగత స్వర. వాడికి ఇది ఉందని ఇది లేదని ఆ ఆలోచన లేదండి. వాడు కర్మ చేసుకుంటూ వెళుతున్నాడు, వాడి పని వాడు చేసుకుంటున్నాడండి. ఈ సందర్భం అంటే అక్కడ వాడికి ఏం చేత అధ్యాత్మ చేతస వివేక బుద్ధ. అది బాబు ఆ కుక్క వచ్చింది, ఏదో తాగదు, తిందామని తాగదు. అక్కడ నుండి కుక్కలు అలాగే ఉంటాయి, ఏదైనా పడేస్తే తినడానికి. అందులో వీడు ఉన్నది అంటున్నా. ఏమిటో ఎంత అసలు వీళ్ళకి ఎలా ఏ స్థాయిలో చూడాలండి వాళ్ళని అసలు. అలాంటి వాళ్ళు ఉన్నారండి ఈ దేశంలో, కోట్ల మంది ఉన్నారండి, చెప్పుకోరు. అసలు ఇవన్నీ సన్నివేశాలు జ్ఞాపకం చేసుకుంటుంటే ఒక్కొక్క వాక్యం ఎక్కడెక్కడ ఎంత దూరం ఉదాహరణ తీసుకొస్తుందో అనిపిస్తుంటుంది. ఇలాగ ప్రవర్తించుకోమని చెప్తూ అర్జునుడికి చెప్పినటువంటి వాక్యంతో
యదేతత్ మతం కర్మ కర్తవ్యం ఇది సప్రమాణం ఉక్తం తత్తథా. ఇది ఇలాగ నేను చెప్పినట్టుగా చేశారో బాగుపడతారయ్యా, నేను చెప్పినట్టుగా చేయకపోతే చెడిపోతారయ్యా అని చెప్పి 31వ శ్లోకంలో చెప్తున్నాడండి. ఇక్కడ ఇవాళ ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామ.